కాంగ్రెస్ సర్కారుపై సింగరేణి కార్మికులు బగ్గుమంటున్నారు. 33% బోనస్ పేరుతో తమకు చేసిన మోసంపై ఆగ్రహిస్తున్నారు. తమ కష్టార్జితంపై న్యాయంగా రావాల్సిన వాటాపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతుందని కార్మికులు మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 33% లాభాల వాటా ప్రకటిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగరేణి కార్మికులు మాత్రం ఈ లాభాల వాటా పైన కన్నెరేస్తున్నటువంటి పరిస్థితి. అసలు వచ్చినటువంటి లాభాలు ఎంత, అసలు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న ఇచ్చినటువంటి లాభాల వాటా ఎంత అనౌన్స్మెంట్ చేశారు, ఎంత వచ్చే ఛాన్స్ ఉంది, దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? మొదట ఈ వాట్సాప్లలో గిట్లా 33% ఇస్తుందంటే బాగా సంతోషం అనిపించింది. కానీ లెక్క చూసే వరకు వీళ్ళు మొదట్లో మనకు పోయిన సంవత్సరం 2000 కోట్ల చిల్లరకే మాకు 2 లక్షల రూపాయల దాకా వచ్చింది. ఇప్పుడు 4000 కోట్ల 4700 కోట్లు అంటారు. అటువంటిప్పుడు డబుల్ రావాలి, ఎక్కువ రావాలి. అంటే 4 లక్షల రూపాయల చిల్లర రావాల్సినటువంటి చోట 2 లక్షలు వచ్చినాయి. అట్టిగా మా నోట్లో మన్ను పోసిన అనిపిస్తుంది తప్ప ఇది మాకు అయితే న్యాయం జరగలే. మరి ఈ లెక్క ఏమైనా సూట్ కేసులు గిట్ల ఇచ్చిర్రా, వీళ్ళు లాభపడ్డరా ఈ లీడర్లు ఇట్లా. మా డైరెక్టర్ పాను తీసేసారు, మరి ఈ లొల్లి మీదనే ఆయన తీసేసారు అర్థమైతే లేదు. ఇది మాత్రం మాకు ఇవాళ మా రక్తం గారింది, దెబ్బలు తిన్నాం, బావిలో బండపడ్డది, చచ్చిపోయారు చాలా మంది. వాళ్ళందరికీ మా ప్రాణత్యాగంతోనే కదా ఈ బొగ్గు ఉత్పత్తి వచ్చింది. ఆ పైసలు తీసి పక్కన పెట్టుడు, ఇవన్నీ చేసుడు. ఇవాళ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నాయని పైసలు ఇవ్వలే కంపెనీకి, ఆ సెంట్రల్ ఉన్నాయని కూడా ₹1 ఇచ్చింది లేదు. వీళ్ళు ఎవరు రూపాయి సాయం చేయకుండా 1000 కోట్ల పన్నులను వసూలు చేస్తారు. కార్మికులకు వచ్చిన దాంట్లో ఇప్పుడు 1500 కోట్ల చిల్లర లాభాలు కనుక మాకు ఇచ్చినట్టయితే ఇవాళ ఈ టైంలో పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి, పెళ్లిళ్ళలో అప్పు చేసిన అప్పులకు ఇవన్నిటికీ అక్కడికి వచ్చేటి. వీళ్ళు అట్టుగా మోసం చేసారు తప్ప మాకైతే న్యాయం చేయలేదు. ఇది అంటే అసలు వాస్తవానికి వచ్చినట్టు లాభాలు ఎంత? లాభాలు 4701 కోటి రూపాయలని ప్రభుత్వమే చెప్పింది. వాళ్ళు ఇచ్చిన లెక్కలనే ఉన్నది. దాంట్లో 33% అంటే ఎంత రావాలి మీరు ఆలోచించండి. 1,90,000 సగం తీసి పక్కన పెట్టినంటారు. ఈ పక్కన పెట్టుడేందుకు ఈ 2381 కోట్ల రూపాయలు వీటి మీద కూడా మాకు ఇచ్చి మిగతా నువ్వు ఏం చేస్తావో చేయి, ఎట్లా ఖర్చు పెడతావు ఖర్చు పెట్టు. ఎప్పటికైనా గమనించుకొని మా మనసులోని మాటినైనా మళ్ళీ దీన్ని పెంచి వాస్తవ లాభాల మీద ఇప్పుడు ఈ 1500 కోట్ల మీద కనుక ఇస్తే సరే, లేకుంటే వీళ్ళు బాయిల మీదకి వచ్చి మీటింగులు చెప్పినాడైతే ఊకునేది లేదు. అలాగే మరికొంతమంది కారణం అన్న చెప్పండి, వచ్చినటువంటి లాభం 33% అనుకుంటున్నారా, 16% అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ 2222 కోట్ల లాభం వచ్చింది. అందులోకెళ్ళి 711 కోట్ల రూపాయలు ఇస్తే మినిమం 1,00,000 నుంచి 2,70,000, 1,80,000, 2 లక్షలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏంది 4,701 కోటికి మినిమం ఎంత 796 కోట్లు మాత్రం ఇస్తాను. అంటే మినిమం 16.9 మాత్రం ఇవ్వగలిగింది. లాస్ట్ ఇయర్ ఏమో 32% ఇచ్చింది. ఈసారి మాత్రం ఎంత పర్సెంట్ ఇచ్చింది? 16.11 అంటే 9% మాత్రం ఇవ్వగలిగింది. ఇలా మొత్తం మీద 2,200 మినిమం 2,000 కోట్లు గవర్నమెంట్ మరి వాళ్ళు తీసుకున్నారా, మరి ఎవరు తీసుకున్నారో తెలియదు. కానీ కార్మికులు మాకు అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాం. దీనివల్ల కార్మికులకు కన్నెర చేస్తున్నాం. రాబోయే రోజులలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పైనా ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటాం, మా లాభాలన్నీ తీసుకుంటామని ముక్తఖండంతో విన్నపం చేస్తున్నాం. వీళ్ళ మీద కూడా మీకు రాజులు బుద్ధి చెప్పే కాలం వచ్చింది, ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టే రోజులు కూడా వస్తాయని మేము విన్నవించుకుంటాం. కార్మికుల పుట్టగొట్టి మీరేదో స్వలాభాల కోసం వారు ఏం చేసిన తెలియదు. కానీ కార్మికులు మాత్రం పోయినసారి మీరు ఉన్నప్పుడు 16% ఇచ్చింది, ఇప్పుడు కూడా 16.9% మాత్రం ఇవ్వగలుగుతారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాటా పెంచుకుంటూ వచ్చింది తప్ప ఏ రోజు కార్మికుల వాటా కానీ ఎప్పుడు కూడా తీసేయలేదు. కావున ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ను ఖచ్చితంగా నిలదీసి మా వాటా మేము సాధించుకుంటామని కార్మికులకు విన్నపం చేస్తాం. అన్న చెప్పండి, ఎంత శాతం లాభాల వాటా వచ్చింది అనుకుంటారా? ఎంత అసలు వాస్తవానికి లాభాల వాటా వచ్చింది 16.9. ఎందుకు 33% అంటారో ఎవరికి కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు నార్మల్గా మన సింగరేణిలో చాలా యూత్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. మేము జీడీకే లెవెనింగ్ లైన్ మైనింగ్ సర్దార్ చేస్తున్నా. ప్రతి ఒక్క యూత్ కూడా సెల్ ఓపెన్ చేస్తే పర్సంటేజ్ ఈజీగా చూస్తారు. 4,700 కోర్సులో మనం 33% అనేది క్యాల్కులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1,500 కోట్లు అంటే ఇంచుమించు ఒక కార్మికునికి సగటున 4 lakh వస్తుంది. అది అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. ఆల్మోస్ట్ 50% పక్కకు పెట్టి కార్మికులకు పంచడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ లాభాల వాటా 33%, 16% మీ అభిప్రాయం? 33% కాదు, 16%. ఎందుకంటే 2,300 కోట్లు ప్రకటించి 4,000 కోట్లు ప్రకటించిన దానికి 2,300 కోట్లు ప్రకటించడం ఇది అన్యాయం. ఇది మనకు 1,500 కోట్లు రావాలి లాభం. కానీ కనీసం దీన్ని 33% అని చెప్పి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు.
ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఘోరంగా మోసం చేస్తుంది, కార్మికులను ఘోరంగా అన్యాయం చేస్తుంది. ఇది కరెక్ట్గా ఫ్లెక్స్ అలవెన్స్ కూడా ఏమాత్రం దాని మీద తగ్గిస్తామని మా హామీ ఇచ్చారు. ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకున్నారు, గెలిచిన ఏఐటీసీ కానీ కాంగ్రెస్ కానీ దుర్మార్గమైన చర్య ఇది. ఈ దుర్మార్గం కరెక్ట్ కాదు. గెలిచినప్పుడు దాని మీద మాట్లాడారు, అప్పుడు ఫ్లెక్స్ అలవెన్స్ తగ్గిస్తామన్నారు. అధికారులకు ఫ్లెక్స్ అలవెన్స్ ఉన్నది, మన కార్మికుడికి వచ్చే వరకు ఫ్లెక్స్ అలవెన్స్ మీద ట్యాక్స్ కడుతుంది అధికారులకు. మనకు వచ్చే వరకు ఒక్క కార్మికుడిని కూడా ఫ్లెక్స్ అలవెన్స్ మీద ఇంతవరకు ఏం మాట్లాడతలేరు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీని మీద కంపల్సరీ 200 గజాలు భూమి ఇస్తామన్నారు, ప్లాట్లు ఇస్తామన్నారు. ఇవన్నీ హామీ ఇచ్చారు, హామీలు అమలు చేస్తలేరు. లాభాల మీద కూడా హామీలు పక్కన పెట్టినా కూడా మీ కష్టంతో వచ్చినటువంటి లాభాలను కూడా తప్పుడు లెక్కలు ఒక 4,000 2,000 చూపించి 2,000 పక్క పెట్టి ఏమనుకోవచ్చు అసలు? అది కరెక్ట్ కాదు, అది పద్ధతే కాదు. అది దుర్మార్గమైన చర్య అది. ఇది సింగరేణి కార్మికులు అయితే చెప్తున్నటువంటి, ఎందుకంటే మొత్తానికి నిన్న ప్రకటించినటువంటి 33% లాభాల వాటా కూడా ఒక గోల్మాల్ చరిత్ర అంటూ కూడా కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి 16% ఇచ్చింది, మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది, మళ్ళీ 17% వరకే లాభాల వాటా వస్తుందంటూ కూడా వాళ్ళంతా కూడా సింగరేణి కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి.